హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఎన్ని వంటకాలు చేశానో చూద్దాం రండి. నేనైతే చాలా రోజుల క్రితం వీడియో చేయక చాలా రోజులైందండి. ఈ మధ్య కుదరట్లేదు తీయడం. ఈరోజు అనుకోకుండా చాలా వంటకాలైతే చేశాను. మా వంటకాలని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా వంటకాలు చేశాను. అది కూడా మా రొటీన్ వంటకాలంటే ఏంటో మీకు చూపించడానికి వచ్చాను. నేనైతే కాకరకాయ ఫ్రై చేశానండి. కాకరకాయ ఫ్రై అంటే మా ఇంట్లో ప్రతిరోజు కాకరకాయ ఫ్రై అనేది ఉండాల్సిందే మా వారికి. కాకరకాయ ఫ్రై బాగా వండుతావని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ ఉంటారు. కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. తర్వాత నేను పప్పుచారు కాసాను. ఆ పప్పుచారు అంటే ములక్కాయ వేసి పప్పుచారు కాసానండి. నెక్స్ట్ వచ్చి దోసకాయ పచ్చడి చేశాను. అది కూడా రోటి పచ్చడి చేశానండి రోట్లో. ఆవకాయ అండి. ఈ ఈ సంవత్సరం ఆవకాయ అయితే మాత్రం పట్టాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. మీరు ఎంతమంది ఆవకాయ పట్టుకున్నారో నాకు ఒక కామెంట్ చేసేయండి. నెక్స్టు మనం సాంబార్ కాసానండి. సాంబారు మా పిల్లలకి ఇష్టమని సాంబార్ కాసాను. పప్పుచారు నాకు ఇష్టమని పప్పుచారు కాసానండి. సాంబార్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారా? సొరకాయను క్యారెట్ వేసానండి. తర్వాత దాంట్లోకి పిల్లలకు కావాలంటే చిప్స్ కూడా వేయించానండి. అప్పడాలో చిప్స్ ఏదో ఒకటి ఉండకపోతే మళ్ళీ ఆ సాంబార్ అనేది ఎక్కదు కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి అస్సలు స్పెషల్ వంటకం ఏంటనుకుంటున్నారా? నేనండి దోసకాయ బోటి అయితే చేశానండి. బోటి ఎంతమందికి ఇష్టమో నాకు చిన్న కామెంట్ చేసేయండి. బోటి ఎలా వండాలో మీకు తెలియకపోయినా కామెంట్ చేసి తెలిసినా కామెంట్ చేసేయండి. వీడియో కూడా నాకు షేర్ చేసేయండి. ఇంకా ఇలా వంటకాలన్నీ వండిన తర్వాత మరి అందులో కలుపుకోవడానికి భోజనం ఏది అనుకుంటున్నారా? ఇదిగోండి వచ్చేసిందండి వేడి వేడి అన్నం. వేడి వేడి అన్నంలోకి ఇవి వేసుకొని తింటే మామూలుగా ఉండదనమాట. ఇవన్నీ తిన్నంగా మళ్ళీ మరి పెరుగు లేకపోతే బాగుంటుందా? పెరుగు కూడా అండి కూల్గా చల్లగా పెరుగు ఉంటేనే నాకు నా భోజనం కంప్లీట్ చేసినట్టుగా ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడైతే మనం రైస్ పెట్టేసుకొని తినేద్దాం. అన్నీ టేస్ట్ చూద్దాం. ఆ టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నేనైతే రోటి పచ్చడితో స్టార్ట్ చేస్తానండి ఎప్పుడు తిన్నా కూడా. ఇప్పుడు రోటి పచ్చడి అనేది కలుపుతున్నాను. దోసకాయ పచ్చడి అసలు రోట్లో చేశాను ఈరోజు. అసలు చాలా సూపర్గా అంటే సూపర్ టేస్టు. అటు స్పైసీ కాదు, అటు స్పైసీ లేకుండా కాదు, మీడియంగా ఉందండి. దాంతోనే తింటే సగం అన్నం తినేయచ్చండి. చాలా అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎంతమంది రోట్లో పచ్చడి చేస్తారు రోల్లో, లేకపోతే మిక్సీలో ఎంతమంది చేస్తారనేది నాకు చిన్న కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎందుకు వదిలేస్తాం? ప్రతి కూర తినాల్సిందే. మా వారు అంటున్నారు, అమ్మ ఇలా గనక నువ్వు రోజు తిన్నావంటే నేను ఎన్ని మూటల బియ్యం వేయాలమ్మా, ఇంకా నేను ఎన్ని సరుకులు వేయాలి నీకు, కుంభకర్ణుడు సిస్టర్ అయిపోతున్నావు అని చెప్పి పక్క నుంచి నన్ను ఆట పట్టిస్తున్నారండి. రెండోది ఏ మాటకి ఆ మాట ఈరోజు ఎక్కువ భోజనమే చేశానండి నేను. లైట్గా ఇప్పుడు సాంబార్ వేసుకున్నాను. దాంట్లో సాంబార్ వేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, నేను క్యారెట్ సొరకాయ పెద్ద పెద్ద ముక్కలు కోసి అయితే వండుతానండి. అవి నంచుకుంటానే ఆ సాంబార్ రైస్ని అయితే నేను తింటాను. మీలో ఎంతమంది క్యారెట్ సొరకాయని పెద్ద పెద్ద ముక్కలు వేసి ఆ సాంబార్ కాస్తారో నాకైతే చిన్న కామెంట్ అయితే చేసేయండి. ప్రతి కర్రీ నాలాగా వండాలని లేదు, నేను మీకులాగా వండాలని లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా తిన్న తర్వాత మనం ఎందుకు వదిలేస్తాము? సాంబార్ వేసుకుంటాను, పప్పుచారు కూడా టేస్ట్ చూడాలి కదా, మరి పప్పుచారు వేసుకుంటాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మీకు నచ్చితే గనక చిన్న కామెంట్ అయితే పడేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ పడేయండి. ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వచ్చిందో తెలియాలి కదా, మరి నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారో కూడా తెలియాలి కదా. ఇంకా అన్నీ వన్ బై వన్ తింటున్నావేంటి అమ్మా, ఏమైంది ఇవాళ నీకు అంటున్నారు మా వారు. కానీ నేను ఒక మాట, నేను ఎన్ని రకాల కూరలు వండుతానో రోజు మొత్తం మీద అన్ని రకాల కూరలు అనేది దాంతో ఇంత ముద్ద దీంతో ఇంత ముద్ద ప్రతి కూరను వదిలిపెట్టకుండా లాస్ట్కి ఆవకాయ పచ్చడితో సహా నేను తింటానండి. నాకు అదొక అలవాటు. తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. మీరు ఎంతమంది అలా తింటారంటారు? తింటే కనుక నాకు షేర్ చేయండి.
ఏంటి ఇలా తింటుంది? తిండి దెయ్యం పట్టిందా అనుకుంటున్నారేమో! లేదండి. నేను ఇలానే తింటాను రోజు. ఈరోజైతే కొత్త గాదు. లాస్ట్‌లో అన్నీ తినేసాను. ఇప్పుడు మరి దోసకాయ బోటి ఎందుకు వదిలేస్తాను? ఇష్టంగా వండుకున్నాను కదా! చాలా రోజుల నుంచి బోటి తినాలి, తినాలి అని మా వారిని అడుగుతా ఉన్నాను. ఈరోజే తీసుకొచ్చారండి. దాంట్లో నేను ఉట్టిదే తింటే ఏం బావుంటదిలే అని గోంగూర వేద్దామనుకున్నాను. కుదరలేదు. దోసకాయ అయితే వేశానండి. దోసకాయ వేశాను, 4 టమాటాలు గూడా వేశాను. అది చాలా టేస్ట్‌గుంది. దోసకాయ ఏస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఉట్టిదే వండితే ఒక టేస్ట్ వస్తుందండి. మీకు ఏ టేస్ట్ ఇష్టం? నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఏంట్రా బాబు ఈమె ప్రతిదానికి కామెంట్ చేయమంటుంది. తలకాయ ఏమో పోయిందా ఏంటి అనుకుంటున్నారేమో. కాదండి. మరి మీరు గూడా ఏది ఇష్టంగా తింటారో నాకు తెలియాలి కదా! నేను ఏది ఇష్టంగా తింటానో మీకు తెలిసినప్పుడు నేను గూడా ఏది తింటానో మీకు తెలియాలి కదండీ! అందుకని అన్నీ తినేసాను. లాస్ట్‌లో ఎందుకు వదిలేస్తాను? మరి దానికి తోడు పెరుగు తింటేనే నాకు కంప్లీట్ చేసినట్టు ఉంటదండి భోజనం మరి. ఇప్పుడు పెరుగేసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ ఏసుకొని అవునండి. మీతో ఒక మాట చెప్పాలి. నేను పెరుగుని ప్యాకెట్ పెరుగు తిననండోయ్. నేను పాలు కాసి తోడు వేసుకున్నదే తింటా. దాంట్లో మీకు తెలుసో తెలీదో తింటూ ఉంటే మనకి వెన్న తిన్నట్టు ఫీలింగే వస్తదండి. పాలు గూడా చాలా బావుంటాయి. దాంట్లో నేను కాకరకాయ అనేది నంచుకొని నా ఇంట్లో అట్టికాయలున్నా గూడా నేనది నంచుకోనండి. కాకరకాయో, ఆవకాయో ఆవకాయ అంటే ఇది మామిడికాయ పచ్చడి నంచుకొని తింటానండి. మీరు ఎంతమందికి అలా తినే అలవాటుంది? ఇంకా ఈ మొత్తం కంప్లీట్ చేశాక అది తింటా ఉంటే కాకరకాయలు ఒక 4, 3 అయితే తినేస్తాను నేను నా పెరుగన్నంలోకి. మీకు ఎంతమందికి నచ్చిందో చిన్న కామెంట్ చేసి మళ్ళీ వీడియోలో కలుస్తాను.